హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కేవలం బీపీ షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి కాన్స్టిపేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడు చేసుకునే ఇడ్లీ రవ్వ దోశలే కాకుండా ఈ విధంగా జొన్న ఉప్మాని చేసి తీసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా లేకపోయినా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి. ఈ జొన్న ఉప్మా తయారీలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ జొన్న ఉప్మా తయారీకి ఒక టీ గ్లాస్ నిండా జొన్నలని తీసుకున్నాను. ఇక్కడ నేను పచ్చ జొన్నలని తీసుకుని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రెడ్ కలర్ జొన్నలు కూడా ఉంటాయి, కాకపోతే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, దీంట్లో తక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి మీల్స్ని స్కిప్ చేయకుండా ఈ విధంగా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే వాటిని తీసుకొని యూస్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్న జొన్నలని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ జొన్న గట్క తయారీ ఆల్రెడీ పోస్ట్ చేశాను, కానీ ఇది ఉప్మాలాగా చేస్తున్నాను కాబట్టి కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ నిండా జొన్నలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని మెజర్ చేస్తే 1.5 గ్లాస్ వరకు జొన్న పౌడర్ అయితే వచ్చింది. వెరీ ఫైన్ పౌడర్ లాగా చేస్తే 2 గ్లాసుల వరకు అయితే వచ్చేదేమో, కాకపోతే బరకగా గ్రైండ్ చేసినాను కాబట్టి ఒక టీ గ్లాస్ జొన్నలకి 1.5 టీ గ్లాస్ జొన్న పౌడర్ అయితే వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని వేరొక బౌల్లోకి వేసుకొని అదే గ్లాస్తో ఒక 7 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద గ్లాస్తో చెప్పాలంటే 1.5 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకుని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలపకపోయినా వేడెక్కేటప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేడెక్కేటప్పుడు ఎక్కువ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేడెక్కేటప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుంటే కంప్లీట్ అయ్యే వరకు కూడా అదే ఉడికిపోతుంది. తర్వాత ఎలాంటి ఉండలు ఏర్పడకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ జొన్న ఉప్మా ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. థిక్గా ఉంది అనిపిస్తే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాస్త నేను ఒక 7-8 గ్లాసుల వరకు అయితే వాటర్ని యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికించినట్లయితే గట్క రెడీ అవుతుంది. ఈ గట్కని ఇలాగే కాకుండా కాస్త టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీనిలోకి ఒక హాఫ్ పావు వరకు ఆయిల్ని వేసుకున్నాను. అలాగే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి లేకపోతే మొత్తం ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడెక్కగానే పావు టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక 10 వరకు మెంతులని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును వేసి దూరగా వేగించుకోవాలి. పోపు దినుసులు అనేవి మన ఇష్టం, మనకి నచ్చినవి వేసుకోవచ్చు. కొందరు పప్పులు ఇష్టపడరు కాబట్టి వాళ్ళ కోసం మినపప్పు, శనగపప్పు స్కిప్ చేసుకోవచ్చు. పోపు దినుసులతో పాటు మినపప్పు, వేరుశనగపప్పు దూరగా వేగించుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక చిన్న ఉల్లిపాయని, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయను వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తినేదానికన్నా అప్పుడప్పుడు ఇలా చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాస్త ఉల్లిపాయ మగ్గిన తర్వాత క్యారెట్, టమాటో, కాజు, కొత్తిమీర, పుదీనాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కాస్త బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లాక్ సాల్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని యూస్ చేసుకున్నాను. బ్లాక్ సాల్ట్ లేకపోతే వైట్ సాల్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా టొమాటోలు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికే క్రమంలో ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది కదా, ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఈ రెడీ అయిన పోపుని తీసుకెళ్ళి జొన్న గట్కలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని
చల్లార్చుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. కాస్త వేడివేడిగా తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని ఇలా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా తీసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. ఎప్పుడు ప్లెయిన్గా చేసి తీసుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా గనక చేసి ఇచ్చారంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీనిని ఇష్టంగా తినగలుగుతారు. అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వెంటనే ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి కాస్త ఆయిల్ని తగ్గించుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా ఎక్కువ కావాలి అనిపిస్తే వారు తినే దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా తయారైన దాన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా వేడివేడిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వెంటనే ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఎంఎంజీ ఫుడీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా పాలు పెరుగు ఎక్కువగా లేనప్పుడు ఈ విధంగా పోపుని రెడీ చేసుకుని తీసుకున్నారంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడో ఒకేలా తీసుకున్నా కూడా బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.